సందర్భంలో మనం ఆలోచన చేశాం. ఆ చర్చనీయ అంశంలో 6వ పాయింట్ ఏమిటంటే ప్రేమ ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయబడుతుంది. పరిశుద్ధుల మధ్య లేక విశ్వాసుల మధ్య ప్రేమ ఎంత అవసరమో పేతురు గారు తన పత్రికలో తెలియజేయడం జరుగుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం వలన అక్షయ బీజం నుండి పుట్టించబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. అందువలన ప్రేమ అనేది ఈ యొక్క పుస్తకంలో చర్చనీయాంశంగా తెలియజేయబడుతుంది. వాస్తవానికి సహోదరుల మధ్య ప్రేమ అనేది ఎంతో ప్రాముఖ్యంగా చర్చించబడటం జరుగుతుంది. 1 పేతురు 4:8 కూడా ఇలాగ తెలియజేస్తారు, గమనించండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకటి మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పత్రికలు చర్చనీయాంశము ప్రేమ మరియు దానివల్ల కలిగే ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయడం జరుగుతుంది. అలాంటి బలమైన ఐక్యత అనేకమైన శ్రమలను సహించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సహోదరులందు ఒకరు ప్రేమ కలిగి ఐక్యతతో జీవించాలని చర్చనీయాంశము పేతురు పత్రికలో 6వదిగా తెలియజేయబడుతుంది. 7వ చర్చనీయాంశం ఏమిటంటే మనలను మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలని చర్చనీయాంశము ఈ పత్రికలో తెలియజేయబడుతుంది. అంటే దాని అర్థము పూర్తిగా దేవుని మీద ఆధారపడి మనం జీవించాలనే విషయము మనకు తెలియజేయబడుతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనంలో ఈ యొక్క విషయంలో తెలియజేస్తుంది. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారి మెలకుగా ఉండడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదురని వెతికి తిరుగుచున్నాడు. ఇది చివరగా చర్చనీయాంశం అని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము తగ్గించుకొని హెచ్చరికగా ఉండి ప్రార్థనా జీవితాన్ని క్రీస్తులో జరిగించాలని పేతురు గారు చివరిగా చర్చించడం అనేది జరుగుతుంది. ఈ 7 విషయములు 1 పేతురు పత్రికలో చర్చనీయాంశంగా ఉంటుంది. దాంట్లో 1 నూతన జన్మ, నూతనమైన నిరీక్షణ. 2 దేవుని వలన ఎన్నుకోబడిన దేవుని పిల్లలకు ఉండవలసిన గుణములు. 3 శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగమై ఉన్నది. 4 మన జీవితానికి అన్ని విధములుగా యేసుక్రీస్తే మాదిరి. 5 మనము పరిశుద్ధులుగా పిలువబడి ఉన్నాము. 6
ప్రేమ ప్రేమ మరి ఐక్యత యొక్క ముఖ్యత్వము. 7 మనల్ని మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి జీవించడము. ఇది చర్చనీయాంశం అని మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అయితే 1 పేతురు పత్రిక అవుట్లైన్ మనము చూసినట్లయితే, ఇప్పుడు మనము అవుట్లైన్కి వెళ్దాం. అవుట్లైన్ వేరే, చర్చనీయాంశం వేరే. ఈ అవుట్లైన్ మనము గమనించినట్లయితే, మొదటి పాయింట్లో విశ్వాసుల రక్షణ. ఈ యొక్క అవుట్లైన్ అనేది, ఈ యొక్క పార్ట్ అనేది 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఇదే విషయం అనేది తెలియజేయబడుతుంది. దాంట్లో సబ్ హెడ్డింగ్స్ ఏమిటంటే, 1 వందనములు మరియు మనం ఎలాగో ఎన్నుకోబడ్డామో తెలియజేసేటువంటి సమాచారం. 2 జీవము కలిగిన నిరీక్షణ. 3 నుంచి 12 వచనాలు 1వ అధ్యాయం. 13 నుంచి 25 వచనాలలో మనము పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడి ఉన్నాం. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఆత్మ సంబంధమైన అభివృద్ధి, అది గుర్తించడం ఎలాగో. మొదటగా ఈ యొక్క చర్చనీయాంశాన్ని మనము ఆలోచన చేసిన తర్వాత, మొదటగా ఈ అవుట్లైన్ ఆలోచన చేసిన తర్వాత, రెండోదిగా మనము రెండో అవుట్లైన్కి వెళ్ళడానికి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ యొక్క సమయం ముందు మనము చదివినటువంటి కొన్ని విషయములు ఏమిటంటే, 1 ఈ పత్రిక ఎవరు రాశారు. 2 ఈ యొక్క పత్రిక ఎవరికి రాయబడినది. 3 ఏ సమయంలో ఎక్కడి నుంచి రాయబడింది. మరియు రచయితను గుర్చిన కొన్ని విషయములు. 4 చర్చనీయాంశం ఏమిటి అనే 7 విషయములు. చివరగా 5వ పాయింట్ అవుట్లైన్ ని మనం గుర్తించడం జరిగింది. అందువలన ఇప్పుడు మనము నేరుగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలకు మనం వెళ్ళి అక్కడ చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దయతో నాతో కలిసి అందరూ గమనించవలసిందిగా ప్రేమతో కూర్చున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రైన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పినది. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. మొదటగా ఈ యొక్క పత్రిక రచయిత ఎవరు, తన గురించి తాను తెలియజేసుకోవడం జరుగుతుంది. గమనించండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. ఆయన పేరు పేతురని తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి పేతురు గారి యొక్క పేరు సీమోను. ఆ యొక్క పేరును ప్రభు మార్చారనే విషయమును మనం అందరము ఎరిగినటువంటి వారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనము తేటగా తెలియజేస్తుంది. యేసునద్దకు అతని తోడుకొని వచ్చును, మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పిన కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. కాబట్టి ఇప్పుడు పేతురు గారు తన యొక్క పేరును పరిచయం చేసుకునేటప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ప్రభు తనకిచ్చిన పేరు ఉన్నతమైనదని గుర్తెరిగి ఆ యొక్క పేరుతో తాను ఇతరులకు గుర్తించుకోవడానికి, ఇతరులు తను అలాగూ గుర్తించినట్లుగా తన యొక్క పేరును గురించి రాయడం అనేది జరుగుతుంది.
మరియు పేతురు గారు సంఘము స్థాపించబడిన తర్వాత ఆయన యెరూషలేములో స్థానిక సంఘపు సభ్యుడని, ఆ స్థానిక సంఘములో ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫ, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులను తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలెనని చెప్పి తమతో పాలువారగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. ఆనాడు యెరూషలేములో సంఘమునకు స్తంభముగా కేఫ గారు ఆ స్థానిక సంఘాన్ని నిలబడడానికి ఎంతో కృషి చేశారనే విషయమును పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పేరు కేఫ అంటే పేతురు అనే విషయమును చర్చించడం జరుగుతుంది. రెండోది గమనించండి, ఈ యొక్క పత్రికను రచించేటప్పుడు రచన ప్రారంభమైనప్పుడు ఒకవేళ మార్కు, సిల్వా మరి మార్కులు ఒకవేళ లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ వారు ఈ యొక్క పత్రికను రచించేటప్పుడు తన దగ్గర ఉన్నట్లయితే వారి యొక్క వందనములు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంది. అయితే పత్రిక చివర ప్రాంతంలో రచించి చివరిలో ఒకవేళ మార్కు గారు, సిల్వా గారు తన దగ్గరకు వచ్చి ఉండడానికి అవకాశం ఉంది. అందువలన వారిరువురి పేర్లు చివరిలో రచించడం జరుగుతుంది. గమనించండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. మిమ్మును హెచ్చరించుచు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షిప్తముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వా చేతను దీన్ని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండి బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి పత్రిక రచించేటప్పుడు ప్రారంభంలో ఆయన వీరిరువురు పౌలు గారితో ఉండడానికి అవకాశం ఉంది. పత్రిక చివరగా ఒకవేళ మార్కు మరియు సిల్వా ఇరువురు పేతురు దగ్గరకు వచ్చినందువలన వారి ఇరువురు యొక్క పేర్లను రాసి వారు వందనములను తెలియజేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. రెండోది గమనించండి, పేతురు గారు తనను గురించి తెలియజేసుకునేటప్పుడు తనకు ఇవ్వబడిన అధికారమును ఆయన గుర్తిస్తున్నారు. అపోస్తలుడైన, అందుకే 1 పేతురు 1:1 యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తన యొక్క ఉద్యోగం అది అపోస్తలత్వము. ఈ అపోస్తలత్వమును ప్రభు వారికి అనుగ్రహించారు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. మనమందరం ఎరిగి ఉన్నాము, అపోస్తలులంటే పంపబడిన వారు. ఒక వర్తమానమును ఒక ఉద్దేశము నిమిత్తము పంపబడినటువంటి వారు. యేసుక్రీస్తు నామములో ప్రభువును గూర్చిన వర్తమానమును లోకమును తెలియజేయడానికి ప్రభువు వలన పంపబడినటువంటి వారు అపోస్తలులు. ఎందుకంటే ప్రభువు వీరిని పంపించారని మనమందరము గుర్తించడం అనేది జరుగుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది. గమనించండి. యోహాను సువార్త 17:18 నీవు నన్ను లోకమును పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. అవగాహన స్పష్టంగా ఉంది. గమనించాను. తండ్రి ఎలాగైతే ప్రభువును లోకంలోనికి పంపించి ఆయన పరలోకపు అపోస్తలుడయ్యారో అలాగనే ప్రభు వలన పంపబడినటువంటి వారు లోకమునకు వెళ్ళడానికి వారిని అపోస్తలుగా ప్రభు నియమించడం అనేది జరుగుతున్నది. అయితే వీరు క్రీస్తు యొక్క నామములో ప్రభు తనకిచ్చిన వర్తమానమును తీసుకెళ్లి లోకములో ఉన్నటువంటి వారందరికీ ప్రకటించడానికి వారిని ప్రభు నియమించడం జరిగింది. వాస్తవానికి వీరికి
వీరి యొక్క ఉద్యోగం అనేది సంఘములో అధికముగా ప్రాధాన్యతను సంచరించుకున్నదని దేవుని యొక్క లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను. ప్రాముఖ్యమైనటువంటి వారు సంఘములు ఎవరో గమనించాలి, అపోస్తలు. అందువలన అపోస్తలత్వం అనేది, వారికున్న ఉద్యోగం అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వీరు ప్రభు వలన ఎన్నుకోబడిన వారు, ప్రభు యొక్క వర్తమానమును తీసుకెళ్లేటువంటి వారు, ప్రభు యొక్క మరణమునకు, ఆయన సమాధి పునరుత్థానమునకు వీరు సాక్షులుగా ఉండాలని, ఆ సువార్తను ప్రకటించాలని ప్రభు వారిని ఎన్నుకోవడం జరిగింది. అంత మాత్రం కాకుండా వారికి అతీతమైనటువంటి దేవుని యొక్క కృప వారికి అనుగ్రహించు, అద్భుతములు చేసే శక్తి మరియు అనేకమైన సూచక్రియలు, మహత్కార్యము చేసేటువంటి అతీతమైన శక్తి అనేది వారికి అనుగ్రహించబడినదని మనం గుర్తించడానికి అవకాశం అన్నది ఉంటున్నది. ఎలాగైనా సరే వీరు తమకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా జరిగించడానికి మొట్టమొదటగా యేసుక్రీస్తు తర్వాత ప్రభు వలన ఎన్నుకోబడినటువంటి వారు అపోస్తలులు కాబట్టి వారికి అంత ప్రాధాన్యత అనేది అనుగ్రహించడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఆలోచన గమనించండి. పేతురు గారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. మనము పౌలు గారి పత్రికలను చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయన చెప్పేటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఏ పత్రిక తీసుకున్నా సరే ఆయన పత్రికలు ఏది మనం తీసుకున్నానో సరే ఆయన తెలియజేసేటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క చిత్తము వలన అపోస్తలుడుగా యేసుక్రీస్తు దేవుని చిత్తం వలన ఎన్నుకోబడినటువంటి అపోస్తలుడు అని అనేక సందర్భాలు ఆయన తను తాను జ్ఞాపకం చేసుకుని జరుగుతుంది. ఒక ఉదాహరణకి 1 పేతురు 1వ అధ్యాయం, 1 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పిన ఆయనది. ఇరువురు యొక్క అడ్రస్, ఇద్దరు అపోస్తలులే, కానీ వారు తమ్మును తాము ఎలా గుర్తించుకొనిచున్నారో తెలుసుకునేటువంటి ఒక ఆలోచన అది. ఎందుకంటే ప్రభు వలన భూమి మీద నేరుగా 12 మంది అపోస్తలులను ప్రభు ఎలాగైతే ఎన్నుకున్నారో అలాగున పౌలు గారిని ప్రభు ఎన్నుకోలేదు కాబట్టి ఆయన యొక్క ఎన్నిక అది దేవుని యొక్క చిత్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆలోచనలని తెలియజేయడానికి, తన అపోస్తలుడని నిరూపించడానికి పౌలు చేసేటువంటి ప్రయత్నం అది దేవుని చిత్తం. కానీ పేతురు గారు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేతురు గారిని ప్రభు ఎన్నుకున్నారని, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారని, ఆయన మరణము, సమాధి, పునరుత్థానమును ఆయన నేరుగా చూసినటువంటి సాక్షి కాబట్టి నేరుగా అని చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురుని. కాబట్టి ఆ యొక్క ఆలోచనను మనం గుర్తించాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. రెండోది ఏమిటంటే, ఎందుకు అపోస్తలుని తెలియజేస్తున్నారంటే, ఈ యొక్క పత్రికను రాయడానికి తనకున్న అధికారం అది. ఎందుకు ఈ యొక్క పత్రికను రాస్తున్నా? తనకున్న అధికారం అది. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి అధికారం, ప్రభు తనకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఈ యొక్క పత్రికను తాను రాస్తున్నానని చెప్పడానికి అపోస్తలుడైన పేతురుని తన గురించి జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది. దాని యొక్క ఆలోచన ఏమిటంటే, ఆనాడు పేతురు గారు ఎలాగైతే ప్రభు వలన పిలువబడ్డారు, అపోస్తలుడైన పౌలు గారు ఎలాగూ ప్రభు వలన పిలువబడ్డారు, ఆనాడు మొదటి శతాబ్దంలో ఎలాగైతే దేవుని సేవకులు దేవుని వలన పిలువబడ్డారు, అలాగునే ఈనాడు కూడా దేవుని యొక్క సేవకులు ప్రభు ద్వారా పిలువబడకుండా మనము కార్యక్రమాలు జరిగించినట్లయితే
దాని యొక్క విషయం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. అనేక రకాలుగా దేవుడు పిలుస్తున్నా దాని సంగతి వేరే. కాబట్టి మనకి ఏ అధికారముతో మనము దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నామంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి అధికారం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ఆనాడు అపోస్తులకు ప్రకటించమని ప్రభు చెప్పారు. అలాగనే ఆ సువార్తను ప్రకటించడానికి ప్రతి స్థానిక సంఘంలో సేవకులను ఎన్నుకొనవలసిన బాధ్యత అనేది ఉన్నది. కాబట్టి అలాగున మనము దేవుని వలన లేక ప్రభు ద్వారా దేవుని వలన ఎన్నుకొనబడిన వారమై లోకమునకు సువార్త ప్రకటించే అధికారం ఉన్నదన్న సత్యమును మనమందరము దేవుని సేవకులైన వారు గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే గమనించండి, 2వ వచనంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారి విధేయులకు యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించబడటం ఏర్పరచబడిన వారికి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో పొంతు, గలతీయ, కప్పదోకి, ఆసియా, బీతుని అనే దేశంలో చెదిరి ఉన్నటువంటి వారు, యాత్రికులుగా ఉన్నటువంటి వారు శుభమని చెప్పారు. వీరు ఎవరో గమనించండి. వీరు దేవుని వలన ఏర్పరచబడినటువంటి వారు. ఆ సత్యమును నెలకొల్పడానికి పేతురు గారు చేసే ప్రయత్నం అనేది ఎంత ప్రాముఖ్యంగా ఉందో గమనించండి. అందువలన ఆనాడు ఈ విధంగా చెదిరిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ చెదిరిపోయినటువంటి క్రైస్తవులు శ్రమలను బట్టి వీరందరిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడన్న సత్యమును వారు మర్చిపోకూడదు. ఆ యొక్క విషయమును ఎస్టాబ్లిష్ చేయడానికి పేతురు గారు ఏం చేస్తున్నారంటే, మీరు ఎన్నుకోబడి ఉన్నారంటే ఈ యొక్క ఎన్నిక అనేది ఏదో ఏదో తెలియకుండా జరిగినటువంటిది కాదు, యాక్సిడెంటల్ గా జరిగినటువంటి విషయం కాదు. అది యాక్సిడెంట్ గా జరగకపోయినట్లయితే ఎలాగూ జరిగిందంటే ఆయన చెప్తున్నారు, మిమ్మల్ని ఏర్పరచుకున్నారంటే అది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడినటువంటిది. ఎందుకొరకు ఏర్పరచుకున్నారు ఆయన? 3 ప్రత్యేకమైన ఉద్దేశాలు ఈ యొక్క వచనంలో. ఆ 3 ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమిటంటే, 1, మీరు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడ్డానికి, అంటే మీరు యేసుక్రీస్తు రక్తం వలన పరిశుద్ధపరచబడ్డానికి లేక రక్షణ పొందడానికి. యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధతను పొందడానికి. 3, యేసు రక్తము వలన రక్షణ పొంది పరిశుద్ధాత్మను వలన పరిశుద్ధతను పొంది ఎవరైతే పొందుచున్నారో వారు ఏక పరిశుద్ధాత్మను పొందిన వారై ఉన్నారు. వారు విధేయులవుటకు పిలువబడినటువంటి వారు. ఈ 3 ప్రత్యేకమైన ఉద్దేశములకు వారు ఏర్పరచబడి ఉన్నారని పేతురు గారు వారిని గురించి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మొదటగా ఆయన చెప్తున్నారు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు. 2, ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డానికి. 3, పరిశుద్ధపరచబడిన వారి విధేయులవుటకు మీరు ఎన్నుకోబడి ఉన్నారు. సరే, మీరు ఎన్నుకోబడి ఉన్నారంటే ఏదో యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఒక సంఘటన కాదు. ఏక సత్యమును వారు అర్థం చేసుకునవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఆ యొక్క విషయమును ఏదో దేవునికి ఏదో ఒక రకమైన ఆలోచన ఉన్నది, అందువలన దాన్ని ఎలాగో ఎన్నుకునేశారనేటువంటి ఒక ఆలోచన కాదు.
ఎలాగో దేవుడు వారిని ఎన్నుకొనవలెన నిశ్చయించారు తెలియజేసేటువంటి సత్యాన్ని గమనించారు అని చెప్తున్నారు. మీరు దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, ఇప్పుడు మనము ఆలోచన చేయబోయే ఒక పాఠము, ఒక ఆలోచన ఏమిటంటే భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క భవిష్యత్, తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి. భవిష్యత్ జ్ఞానం అనేటువంటి ఒక పదము గ్రీకులో ఏం తెలియజేయబడుతుందో కొద్దిగా మనం ఆలోచన చేసి ఒక 3 ప్రత్యేకమైన విషయములు భవిష్యత్ జ్ఞానమును గురించి మాట్లాడబడుతుంది. భవిష్యత్ జ్ఞానం అనేది భవిష్యత్తులో జరగబోయే విషయములను ముందుగానే ఎరిగి ఉండటము. భవిష్యత్తులో ఏదైతే జరగబోతున్నదో ముందుగానే ఎరిగి ఉండటం, అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. దాని అర్థము మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుడు ఎవరిని ఎన్నుకొనబోచున్నారో వారి విషయంలో దేవుడు ముందుగానే భవిష్యత్ జ్ఞానమును బట్టి ముందుగానే ఆయన ఎరిగి ఉన్నారు. ఈ ముందు అనేటువంటి పదము పూర్వము, అంటే ఎప్పుడూ ఆయన దేవుడు వారిని ఎన్నుకోవడం జరిగింది. దీన్ని ముందుగానే ఎరిగి ఉండడం అంటే దానికి అర్థం ఏమిటంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము ఆలోచించేద్దాం. ఎలాగూ ఎన్నుకున్నవలైననే జ్ఞానమును దేవుడు ముందుగానే కలిగి ఉన్నారు. భవిష్యత్తు జ్ఞానం అది. భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో వాటిని కూర్చున్న జ్ఞానమును దేవుడు ముందుగానే కలిగి ఉన్నారు. దీన్ని మనము ఇంకొక రూపంలో అర్థం చేసుకోవడానికి, ఉదాహరణకి ఆనాడు ముందుగానే జరగబోయేటువంటి కార్యములను ఎలా గుర్తించగలరు, ఒక రకంగా మనుషులను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని రకాలైనటువంటి మ్యాథమెటిక్స్ చేసి, ఖగోళ శాస్త్రమును పరిశీలన చేసి ప్రభువును వచ్చిన నక్షత్రం అనేది ఆయన యొక్క నక్షత్రం ఒకటి ఉన్నదనే విషయమును ఎలాగ ముందుగానే వారు గుర్తించారు. అయితే అది జ్ఞానం కాదు. అది ముందుగా జరగబోయే కార్యములను ముందుగా ఆయన వారు భవిష్యత్ జ్ఞానముతో చూసింది కాదు. అది కొన్ని రకాలైనటువంటి మ్యాథమెటిక్స్ ను వారు కాల్కులేషన్ చేయడం ద్వారా జరగబోయే ఒక కార్యమును వారు గుర్తించగలిగారు, కానీ జరిగే కార్యమును వారు జరిగించలేరు. జరగబోయే కార్యం ఏమిటి? నక్షత్రం అనేది ఉన్నది. ఆ నక్షత్రం అనేది ఉన్నదాన్ని వారు పరిశీలన చేశారు, కానీ ఆ నక్షత్రమును వారు సృష్టించలేదు, ఏర్పాటు చేయలేదు. అయితే దేవుడు ఇక్కడ భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును అన్నప్పుడు భవిష్యత్తులో కలగబోయేటువంటి ఒక నక్షత్రము ఎలాగైతే ఉండవలేనో దాన్ని ముందుగానే దేవుడు తన జ్ఞానముతో నియమించుకొని ఉన్నారు. ఎవరిని ఎన్నుకొనవలెననే విషయమును దేవుడు ముందుగానే తన జ్ఞానముతో ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మనుషులైన మనం కొన్ని విషయములను ముందుగానే జరిగే విషయములను మనం కాల్కులేషన్ చేయవచ్చు. జరిగే విషయములను మనము చూడవచ్చునే, కానీ ఆ జరిగేటువంటి క్రియను మనము ఏర్పాటు చేయలేము. కానీ దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఏ కాలములో దేనిని జరిగించాలని
తాను ముందుగానే దాని విషయమై ఆలోచన చేసి ఆ కార్యమును నెరవేర్చడము దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. ఈ యొక్క విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. రెండోది ఏమిటంటే, కొన్ని సందర్భాలలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఏం చేస్తుందంటే, తన యొక్క సంకల్పము, తన యొక్క ఉద్దేశములను ఖచ్చితంగా ఎవరి విషయంలో జరిగించవలేనో ఆయన ముందుగానే నిశ్చయించడం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం గమనించండి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానములో ఒకటి సంకల్పం. ఆ సంకల్పమును అనుసరించి ఏ యొక్క భవిష్యత్ జ్ఞానం ఆయన జరిగించారో గమనించండి. ప్రభు అయిన యేసును యేసు చంపబడబోతున్నారని, లేక ఆయన మరణిస్తారని, ఆ మరణం అనేది ఏదో తనకు తెలియకుండా జరిగేది కాదని, ఎవరు ఎప్పుడు ఆయన మరణించాలి, ఎవరు ఆయన్ని సిలువ వేస్తారు, ఆయన ఎలా మరణిస్తారు, ఎప్పుడు మరణిస్తారనే విషయములను దేవుడు క్షుణ్ణముగా తన భవిష్యత్ జ్ఞానముతో సంకల్పాన్ని రూపించడం జరిగింది. ఎందుకంటే సంకల్పం అనేది తన యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుని వలన నిశ్చయించబడినటువంటిది. దాన్ని ఎవరు మార్చలేరు. కొంతమంది యేసుక్రీస్తు వారు పుట్టుకకి కావలసిన సూచనను దేవుడు తెలియజేశారు కాబట్టి ఆయన నక్షత్రమును చూసినటువంటి వారు తమ యొక్క పరిజ్ఞానముతో ఆ నక్షత్రాన్ని కనుగొనగలిగిన, ఆ నక్షత్రాన్ని వారు చేయలేరు. కానీ దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము ఆ యొక్క యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందుగా ఆ నక్షత్రమును దేవుడు క్రియేట్ చేయాలనేది ముందుగానే ఆయన గ్రంథస్థం చేయించేశారు. సంఖ్యాకాండంలో చెప్పబడినటువంటి ఆ నక్షత్రం, ఆయన నక్షత్రం అనేది కాల్కులేషన్ చేయడం వలన ఆయన పుట్టడానికి ముందుకు వచ్చింది. అది దాన్ని చూడగలిగినారు, కానీ దాన్ని వారు ఏర్పాటు చేయలేరు మనుషులు. కానీ దేవుడు ఎప్పుడు ఆ నక్షత్రమును ఏర్పాటు చేయాలి, అది ఎక్కడ రావాలి, దాన్ని ఆయన ఎలాగూ కలుగు చేయాలనే విషయములను ముందుగానే తన భవిష్యత్ జ్ఞానము చేత ముందుగానే ఎరిగి ఉన్నారు. రెండో విషయము, ఎవరు ఎప్పుడు ఎలాగున ఎవరిని తీసుకెళ్లాలని ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో తన యొక్క భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన నిశ్చయించిన సంకల్పమును బట్టి ప్రభు ఎప్పుడు ఎవరి చేత ఎలాగున మరణించాలనేది క్షుణ్ణముగా తన భవిష్యత్ జ్ఞానము చేత ఆయన ఎరిగి ఉన్నాడు. అలాగున దానిని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ముందుగా ఎరిగి ఉండడం మాత్రం కాదు. ఇప్పుడు రెండో పాయింట్లో ఏం చేస్తున్నామంటే, అలాగూ దాన్ని ఆయన నెరవేరుస్తారు. నాడు దేవునికి వచ్చినటువంటి అవగాహన మనుషులకు చాలా తక్కువై దేవునికి వచ్చిన పలు అభిప్రాయాలతో మనుషులు ఈనాడు జీవిస్తున్నారు. అయితే దేవుడు తన లేఖనములు తెలియజేసిన సందేశం అనేది చాలా తేటగా ఉంటుంది. ఆనాడు చెదిరిపోయినటువంటి యాత్రికులకు ఉన్నటువంటి వీరు అనేక ప్రాంతాలకు చెదిరిపోయినాను సరే, పేతురు గారు వారిని గురించి తెలియజేసే సందేశము, అయ్యా మీరు శ్రమల వలన చెదిరిపోయారు, అయితే ఆ విధంగా చెదిరిపోవడం కూడా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమే. కాబట్టి దేవుని వల్ల మీరు ఎన్నుకోబడి ఉన్నారు. ఎందుకు ఎన్నుకోబడి ఉన్నారు? ప్రభు వలన రక్షణ పొందడానికి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధతను కలిగి ఉండడానికి,
మరియు మీరు లోబడడానికి విధేయులవుటకు. ఇది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమే, కానీ మీరు అనుకున్నట్లుగా ఈ విధంగా చెదిరిపోవడం దేవునికి తెలియదని దాని అర్థం కాదు. దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుడు దేన్నైతే నిశ్చయిస్తాడో తన యొక్క ఉద్దేశములను అలాగే నెరవేరుస్తాడు. ఈ విషయమును మనము ప్రభు విషయమును చూసినట్లయితే ఇదే పదం అనేది గ్రీక్ పదం 1 Peter 1:20 మనమందరం ఎరిగినట్లుగా ఆయన జగత్ పునాది వేయబడక మునిపై నియమించబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులను మీ నిమిత్తం కడవర కాలమైన ప్రత్యక్షపరచబడిన కనుక విశ్వాసం నిరీక్షణ దేవుని నుండి ఉంచబడి ఉన్నవి. రోమే రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును. ఇదే పదం అనేది 1 పేతురు పత్రికలో కూడా ఉపయోగించబడింది. కాబట్టి పేతురు గారైనా సరే, అటు పౌలు గారైనా సరే, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును గురించి వారికి ఎవరికైతే పత్రికలు రాస్తున్నారో వారికి స్పష్టంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. దాని విషయంలో మనము ఎక్కడ కూడా చింతించాల్సినటువంటి అవసరం అనేది లేదు. మూడోది ఏమిటంటే, ఒకటి భవిష్యత్ జ్ఞానం అనేది ఏం చేస్తుంది, ఒకటి సంకల్పం చేస్తుంది. భవిష్యత్ జ్ఞానమును బట్టి ఒక ఉద్దేశాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. 2, ఆ ఉద్దేశం అనేది అలాగనే తాను అనుకున్న రీతిగా నిశ్చయించిన ప్రకారం దానిని నెరవేరుస్తారు. 3, నెరవేర్చినానని తన భవిష్యత్ జ్ఞానమును బట్టి తాను అనుకున్న దానిని ఆయన నెరవేర్చారనే విషయమును లోకానికి ఆయన తెలియజేస్తారు. ఈ 3 ప్రత్యేకమైన విషయములను దేవుని యొక్క దృష్టిలో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకు దాన్ని తెలియజేయకపోతే మనకు తెలియదు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఏమిటో, ఆయన ముందుగా నిర్ణయించిన ఆయన ఉద్దేశములు ఏమిటో మనకు తెలియదు. రెండోది, దేవుడు దాన్ని సంకల్పించి నిశ్చయించి దాన్ని నెరవేర్చిన తర్వాత తన భవిష్యత్ జ్ఞానమును ఎలాగో ఆయన ముందుకు తీసుకెళ్లారో ఆయన మనకు చెప్పేంత వరకు వాటిని మనము ఎరిగి ఉండడం అసాధ్యము. ఈ 3 ప్రత్యేకమైన విషయములను ఈ యొక్క దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును గురించి మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన ఆనాడు చెదిరిపోయినటువంటి వారు ఆ విధంగా చెదిరిపోతున్నారంటే వారు దేవుని వల్ల ఏర్పరచబడిన వారు కాదని దాని అర్థం కాదు. దేవుని వల్ల ఎన్నుకోబడినటువంటి వారు. అందువలన ఏ విధమైనటువంటి బెదురు లేకుండా వారు జీవించాలని ఆనాడు తేటగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అందువలన ఇక్కడ తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు మనం అందరము ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం అనుసరించి పాలు పొందడం జరుగుతుంది. రెండవది విషయం ఏమిటంటే, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో ఎవరెవరు ఏ పని చేస్తున్నారో మనము తేటగా ఇక్కడ తెలియజేయబడింది గమనించాం. దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఉద్దేశిస్తున్నారు. ఆ ఉద్దేశంలో ప్రభు తన పనిని జరిగిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు తన పనిని జరిగిస్తున్నారు. వీరు ముగ్గురు, అటు భవిష్యత్ జ్ఞానమును అనుసరించిన దేవుడు, ఇటు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇటు పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు దేవుని పిల్లలకు అంటే విశ్వాసుల కొరకు తాము ఎలాగూ దేవుని ఉద్దేశములను ముందుగానే ఆలోచన చేశారు మనకు తెలియజేసే సందేశం ఇది. మనము భూసంబంధమైన సృష్టిలో ఎలాగో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు పాలు పంచుకున్నారు, అలాగనే మనుషుని యొక్క రక్షణలో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు పాలు పంచుతున్నారు. మరియు దానికి ఎన్నికలో కూడా వారు పాలు పొందుతున్నారు. వారిని పరిశుద్ధ పరిచయ విషయంలో కూడా వారు పాలు పొందుతున్నారు. మరియు
పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క లేఖనముల ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనం దానికి విధేయులవడానికి యేసుక్రీస్తు యొక్క సహాయము, పరిశుద్ధాత్ముల యొక్క సహాయము, దేవుని యొక్క సహాయముతో మనకు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక మనుషుణ్ణి దేవుడు ఎంతగా మనుషుని కొరకు ఒక భవిష్యత్ జ్ఞానమును ఆలోచన చేసి మన కొరకు ఎంతగా ఆయన తన ఉద్దేశములు కలిగి ఉన్నాడో ఆలోచించేయండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం అనేది మనకి రక్షించబడాలనే దేవుని యొక్క జ్ఞానమును మనం ఆలోచించాలి. భవిష్యత్ జ్ఞానములు పరిశుద్ధాత్ముడు ఎలాగున పరిశుద్ధపరుస్తున్నాడు మనం ఎరుగుండాలి. ఇవన్నీ ఎవరికంటే ఏర్పరచబడినటువంటి వారికన్నా సత్యమును మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రభు చిత్తమైనట్లయితే వచ్చే వారం మనం ఏం చేస్తామంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగడం ఎలాగో యేసుక్రీస్తు వల్ల రక్షణ వలన పొందుటకు ఎందుకు మనం ఏర్పరచబడి ఉన్నామో ఈ 2 విషయములను మనం చదివి మూడో విషయముగా ఈ యాత్రికులు ఎవరు, మనము యాత్రికులుగా ఉన్నటువంటి వీరు చెదిరిన వారిలో యాత్రికులుగా చేరినటువంటి వారిలో మనము ఒకరమా కాదా అనే విషయమును పరిశీలించేద్దాం. ఓర్పుతగినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటే కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక ఉద్దేశము, వాటి యొక్క అవుట్లైను, విషయాల గురించి చక్కగా వివరించిన దైవజనులు మధుసూదనరావు గారికి చిలకలూరిపేట నెహ్రూ క్రీస్తు సంఘం తరపున, అలాగనే చేరువచ్చిన ప్రతి ఒక్కరి తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క క్లాసు ముగింపు ప్రార్థనగా సహోదరు దానియేలు గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వక తెలియజేస్తున్నాము. బ్రదర్ కొండయ్య గారు, అనయ్య కొండయ్య గారు, బ్రదరు రారా బాబు. హలో, హలో బ్రదరు, వినపడుతుందా? బ్రదర్ దానియేలు గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వక తెలియజేస్తున్నాము. దానియేలు గారు. బ్రదర్ వందనాలు. చేరిచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన. పరలోకమందు నివాసం చేయుచున్న మా తండ్రి, మా ప్రభునందు మీరు మమ్మల్ని మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి అంగీకరించిన మహాముఖుడా మీకు స్తోత్రములు. ఈ దిన సాయంకాలము మా తండ్రి చిలకలూరిపేట నెహ్రూ క్రీస్తు ప్రభు స్థానిక సంఘం ద్వారా